హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. అండ్ టాపిక్‌లోకొస్తే ఎక్కడ విన్నా దేవర గురించే. అండ్ ఏ సాంగ్ విన్నా అది దేవరాలో నుంచి వచ్చిన బీజీఎమే. అండ్ ఎక్కడ విన్నా గానీ దేవర గురించి మాట్లాడడమే. అండ్ ఇన్‌ఫాక్ట్ రీసెంట్ టైమ్‌లో గ్రౌండ్ రియాలిటీలో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈజ్ దేవర బికాస్ ఆఫ్ దట్ మాస్ ఫాలోయింగ్ అనమాట. సో కమింగ్ టు యాక్చువల్ న్యూస్. యాక్చువల్లీ 'దేవర' మూవీ టీమ్ వచ్చేసి టికెట్స్ హైక్స్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేస్తే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మూవీ హైక్ గురించి ఒక జీవో అయితే పాస్ చేసింది. సో దాని గురించి అని చెప్పేసి టికెట్స్ హైక్స్ గురించి ఒక జీవో అయితే పాస్ చేసిందనమాట. సో ఇంతకీ టికెట్స్ హైక్స్ అనేది ఎలా ఉన్నాయంటే, మూవీ రిలీజ్ అయిన 27థ్ మూవీ రిలీజ్ కదా! సో మూవీ రిలీజ్ అయిన నుంచి 14 డేస్ వరకు మనకి హైక్స్ అయితే ఉన్నవి. సో అవెలా ఉన్నాయంటే, బాల్కనీకొచ్చేసి సింగిల్ స్క్రీన్‌లో రూ. 110 అండ్ లోయర్ క్లాస్‌కొచ్చేసి రూ. 60. అండ్ కమింగ్ టు ద మల్టీప్లెక్సెస్ రూ. 135 వరకైతే హైక్స్ అనేది పెంచుకోవచ్చనమాట. సో ఇది 14 డేస్ వరకుంటది. అండ్ దీంతో పాటు మనకి 27థ్ రిలీజ్ డేట్ కదా! సో ఆ రోజు మనకి 6 షోస్ అయితే అవైలబుల్ ఉంటది. అండ్ నెక్స్ట్ డే నుంచి 28థ్ నుంచి నెక్స్ట్ అప్ టు 9 డేస్ వరకైతే 5 షోస్ అయితే అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నారు మూవీ టీమ్. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఈ లెక్కన చూస్తుంటే, ఈ టికెట్ ప్రైజెస్ అండ్ ఆ షోస్ లిస్ట్‌తో చూస్తుంటే 'దేవర' అయితే ఒక విధ్వంసం సృష్టించడానికైతే రెడీ అవుతుందని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిజంగానే 'దేవర' మూవీ రికార్డ్స్ సృష్టిస్తదనుకుంటున్నారా? లేదా కిందున్న కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్. బై బై.